కాఫీ వాసన. ఈ సమయంలో ఇక్కడ కూర్చుని కాఫీ తాగేది శ్రీకర్ ఒక్కడే. శ్రీకర్, హాల్లో ఎవరూ లేరు కాబట్టి నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ముఖ్యంగా మీ అమ్మ గురించి. నీతో పర్సనల్గా మాట్లాడదామని చాలా సందర్భాల్లో అనుకున్నాను, కానీ ఆ సందర్భం ఇప్పుడు కుదిరింది. జీలకర్ర బెల్లంలా, పాలు నీళ్లలా కలిసి ఉన్న నువ్వు అవని విడిపోవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? మీ అమ్మ. మీ అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు శ్రీకర్. నేను ఏ విషయాలు మనసులో ఎక్కువ రోజులు దాచుకోనని నీకు తెలుసుగా. అది నా బలహీనత. కానీ నేను నిజాలు చెప్పడం వలన నీకు అవనికి ఏదైనా మంచి జరిగితే నేను ఆనందపడతాను. అవని కడుపుతో ఉన్నప్పుడు బిడ్డల్ని కనకూడదని సుజాత పోరాడింది. మీ అమ్మే వినలేదు. మీరు ఆశపడినట్టు అవని బిడ్డని కనదు వేదవతి గారు. మీ వంశానికి వారసుల్ని ఇవ్వదు. ఆ రోజు వినుంటే ఈ రోజు నువ్విలా ఒంటరిగా మిగిలిపోయేవాడివి కాదు. తర్వాత డాక్టర్ని తీసుకొచ్చి మరీ సుజాత చెప్పించింది. అప్పుడు కూడా మీ అమ్మ అమ్మవారి మీద భారం వేసిందే గాని అవని గురించి ఆలోచించలేదు. గాలిలో దీపం పెట్టి అమ్మా నీదే భారం అంటే దీపం ఆరకుండా ఉంటుందా? అవని విషయంలో మీ అమ్మ అలాంటి తప్పే చేసింది. పెద్దరికం అంటే ఏంటి? అన్యాయమైన ఆంక్షలు విధించడమా? అన్యాయంగా అవని దగ్గర నుంచి మాట తీసుకోవడమా? బిడ్డను కంటానని నీ భార్య నీ తల్లికి మాటిచ్చింది కాబట్టే నీ భార్య అంత సాహసం చేయగలిగింది. మీరు నాతో ఒట్టు వేయించుకుంటే గాని మీకు నా మీద నమ్మకం లేదా? మీరు పొట్టు వేయించుకోకపోయినా బిడ్డల్ని కంటానంట. ఈ ఇల్లు విగ్రహం లేని గుడిలా ఉంది. అవనిని తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టు శ్రీకర్. నువ్వు మౌనంగా ఉన్నా నీతో చెప్పాల్సిందంతా చెప్పేశాను. నా మాటల్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించు. అమ్మకు భయపడి అవనికి అన్యాయం చేయకు. నీ బుద్ధి మార్చుకుని మీ అమ్మకు బుద్ధి చెప్పు. ఏంటి వేద కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? పెద్దిరాజు నన్ను మాట్లాడుతుంటే అలా వింటూ ఉన్నావేంటి? చెంప పగలగొడతావనుకున్నాను. నిజాలు మాట్లాడిన వాడి చెంప పగలగొడితే తప్పు నాదవుతుంది కదండి. అల్లుడు మాట్లాడినవన్నీ నిజాలండి. తనకి కళ్ళు లేకపోయినా నా కళ్ళు తెరిపించాడు. నా తప్పులని ఎత్తి చూపించాడు. అందుకే మౌనంగా ఉండిపోయాను. పెద్దిరాజు ఈరోజు మనసున్న మహారాజులా కనిపించాడు. అవునండి, అవని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను. ఈ తప్పులన్నింటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఎలాగైనా అవనిని ఇంటికి తెచ్చుకుంటాను. అవని విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను సపోర్ట్గా ఉంటాను. నేను సింగపూర్ నుంచి బిజినెస్ వ్యవహారాలు పూర్తి చేసుకుని వచ్చే లోపు అవని మన ఇంట్లో అడుగు పెట్టేలా చెయ్యి. రేఖా, ఏంటి మ్యామ్? మహారాష్ట్రకి సంబంధించిన మెటీరియల్ డెలివరీ అయిపోయిందా? దాని అప్డేట్ ఏంటి?
నెక్స్ట్ 12 అవర్స్ లో రీచ్ అవుతుంది. కంటైనర్స్ క్లైమేట్ కండిషన్ వల్ల 2 చోట్ల ఆగిపోయాయి. ఓ అవునా, ఆ విషయం కొంచెం ఫాలోఅప్ చేస్తూ ఉండండి. షూర్ మ్యామ్. అవును, శ్రీకర్ సార్ ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? ఈ పాటికి వచ్చేయాలి కదా. అరగంట క్రితమే వచ్చారు. మరి ఏరి కాఫీ తాగడానికి కేఫెటేరియాకు వెళ్ళారా? నో మ్యామ్, బయటికి వెళ్లారు. ఎక్కడికో చెప్పారా? నాకు తెలిసి ఆఫీస్ వర్క్ మీద ఏ ఆడిటర్ దగ్గరకు వెళ్ళుంటారు. ఐ రైట్? నో మ్యామ్, ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నానని చెప్పారు. వాట్? ఇందాక ఛాంబర్లో నా దగ్గర ఏం చెప్పారంటే, పోయిన నా మొబైల్ ఒక అమ్మాయి దగ్గర ఉంది రేఖ. ఆ అమ్మాయి కావాలనే నా మొబైల్ని నాకు ఇవ్వటం లేదు. నన్ను ఆట పట్టించడానికే అలా చేస్తుంది. మా ఆవిడతో మాట్లాడించమని ఒకసారి అంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఆమె ఎవరై ఉంటారా అని కనిపెట్టడం మొదలు పెట్టాను. తనెవరో తెలిసింది. ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. ఒక 1 అవర్లో వచ్చేస్తాను, సరేనా? ఓకే సార్. అది మ్యామ్ విషయం. ఆ అమ్మాయికి ఫుల్ క్లాస్ పడుతుంది. అయినా ఆ అమ్మాయికైనా బుద్ధుండాలిగా, ఎందుకలా ఆట పట్టించాలి? సర్లే, వాళ్ళ పర్సనల్ విషయం మనకెందుకు, నువ్వు వర్క్ చేసుకో. బావని ఆట పట్టిద్దాం అనుకుంటే మధ్యలో ఆ అమ్మాయి ఎవరు? బావ దాన్ని ట్రాప్ లో పడిపోడు కదా. ఫోన్ దాని దగ్గర ఉందని ఎలా అనుకుంటున్నాడు? ఇదంతా ఆ అమ్మాయి ప్లాన్ లా ఉంది. దాని సంగతి తేలుస్తాను. ఆ అమ్మాయి ఏంటి ఇంకా రాలేదు? మ్యామ్, మీరెక్కడికి? నా మొబైల్ రిపేర్కి వచ్చింది, ఇచ్చేసి వస్తాను.